ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇక్కడ రాయికి కూడా ప్రత్యేకత ఉంటుందని చెప్పాను కదండి. సో దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా మేము స్పర్శ దర్శనం చేసుకున్నామండి మార్నింగ్ శనివారం రోజు. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ ప్రసాదం అనేటువంటి తీసుకొని ఇంకా మేము రిటర్న్ అయిపోయామండి. మాకు కావాల్సినవి అనేటువంటివి అక్కడ ప్రసాదాలు ఇట్లా అన్నీ కొనుక్కొని ఇంకా శనివారం రోజు మేము 3 o'clock కల్లా అలా రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ టికెట్స్ అనేటువంటి బుక్ చేసుకున్నాం. వచ్చేటప్పుడు తీసినటువంటి వీడియో అండి ఇది. ఇక్కడ చూడండి అన్నీ మేడి చెట్లు, రావి చెట్లు, వేప చెట్లు అనేటువంటివి కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ మేము అభిషేకం చేయించుకోవాలనుకున్నామండి, కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైము ఇంకా శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అని అంటారు కదండి. సో అందుకోసమని ఇంకా స్వామి మనకు ఎప్పుడు ఇస్తారో గర్భగుడిలో అభిషేకం చేసేటువంటి రుద్రాభిషేకం చేసేటువంటి అదృష్టం. సో ఇంకా అప్పుడే మనం చేయగలుగుతాము. ఇంకా ఇక్కడ పరోక్ష సేవ, ప్రత్యక్ష సేవ అని ఉంటుందండి. అప్పుడు పరోక్ష సేవ అంటేనేమో మనము అది కూడా మనకు డబ్బులు ఉంటాయి కంపల్సరీ. 1000 అట్లా 2000 అలా ఉంటాయండి. పరోక్ష సేవ అంటే మనము ఆన్లైన్లో చూసుకోవడం అండి. మన మొబైల్ మన దగ్గర పెట్టుకొని అంటే మనం టికెట్స్ అనేటువంటి బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏ డేట్న మనకు అభిషేకం చేసుకోవాలనుకున్నా, ఇంకా వేరే మీరు ఇంకేమన్నా అర్చనలు చేసుకోవాలనుకున్నా, మన పేర్ల మీద గోత్రనామాలు చదివించుకోవాలనుకున్నా కూడా మీరు యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలండి. శ్రీశైలంకి సంబంధించి యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏ టైంకి అయితే మీరు బుక్ చేసుకున్నారో ఆ టైంలో మీరు మొబైల్ దగ్గర పెట్టుకొని అప్పుడు మీరు ఆ పూజ చూస్తూ మీరు వాళ్ళ గోత్రనామాలు చదువుతారు అయ్యవార్లు మన పేర్ల మీద. అప్పుడు మీరు ఆ పూజ చూసినా కూడా మనకు అంతే ఫలితం ఉంటుందండి. పరోక్ష సేవ ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళలేరు కదండి. వెళ్ళలేని వాళ్ళైతే అలా చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ప్రత్యక్ష సేవ అంటే మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు గర్భగుడి లోపల చేసేదాన్ని ప్రత్యక్ష సేవ అంటారండి. అక్కడ కుంకుమార్చన చేస్తారు, ఇంకా అభిషేకాలు అనేటువంటివి చేస్తారు. అభిషేకాలు అనేటువంటివి అవి ఒక రోజుకి 6గురికి మాత్రమే పాసిబుల్ అవుతుందండి గర్భగుడిలో చేసేటువంటివి. ఇంకా అలా టికెట్ దొరకడం అనేటువంటిది మన అదృష్టము. ప్రతిదానికి మనకు గర్భగుడిలోకి సంబంధించి ఏ రకమైన టికెట్ దొరికినా కూడా అది మన అదృష్టమేనండి. ఎందుకంటే అందరికీ ఉండదు కదా. స్పర్శ దర్శనం అయితే అలా కాదండి, ఎంతమందికైనా ఇస్తారు. కానీ ఈ కుంకుమార్చనలు అయినా ఇంకా అభిషేకాలు అయినా కూడా అవి ఒక రోజుకి 6 మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తారండి అయ్యగారులు, అక్కడ మనకు నోటీస్ మీద కూడా ఉంటుంది. కానీ పరోక్ష సేవకు మాత్రము అలా కాదండి. మనం ఎక్కడ ఉండైనా కూడా మనము ఆ పరోక్ష సేవ అనేటువంటి దర్శించుకోవచ్చు. మన పేర్ల మీద గోత్రనామాల మీద అర్చన అయితే జరుగుతుందండి. కుంకుమార్చన చేసినప్పుడు గర్భగుడిలో ఆ శివయ్య ముందు, జ్యోతిర్లింగం ముందు శ్రీచక్రం ఉంటుందండి. ఆ శ్రీచక్రం మీద కుంకుమార్చన అనేటువంటిది జరుగుతుందండి అక్కడ. అలా మనం ఇంకా అభిషేకం చేసినప్పుడు అక్కడ మనం శివయ్యకు మనము వస్త్రాలు కూడా సమర్పించవచ్చండి తీసుకొని వెళ్ళి. ఇంకా మనం ఏం తీసుకొచ్చుకున్నా అవి తీసుకెళ్ళి సమర్పించుకోవచ్చు. ఇంకా స్పర్శ దర్శనానికి కూడా మనం ఒకవేళ వెళ్తే ఎప్పటికప్పుడు వాటర్ పోస్తూ ఉంటారు శివయ్య మీద. ఇంకా మనం ఒకరి తర్వాత ఒకరు వెళ్ళినప్పుడు ఒకరి స్పర్శ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకొకరికి ఖచ్చితంగా అక్కడ అభిషేకం చేస్తూనే ఉంటారు వాటర్ తోటి. అప్పుడు మనము ఇలా చేతులతోటి మనం స్పృశించినప్పుడు శివయ్యను మనం తాకి ముట్టుకున్నప్పుడు ఆ చేతులలోనే మనం బిల్వదల పత్రం అనేది పట్టుకొని ఆ శివయ్య మీద వదిలేస్తే సరిపోతుందండి. ఇంకా అది ఎంతో పుణ్యం అండి. ఆ స్పర్శ, ఆ దర్శనం అనేటువంటిది ఖచ్చితంగా పొంది తీరాలి, అనుభవం కూడా పొంది తీరాలండి. అప్పుడే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆ ఫీలింగ్ అనేటువంటిది. ఆ సంతోషాన్ని మనం వ్యక్తపరచలేమండి. అది ఖచ్చితంగా ఆ దర్శనంతో అది ఫుల్ఫిల్ అవుతుందండి. ఇంకా మేము ఇలా వచ్చేసాము. వచ్చేటప్పుడు తీసేటువంటి వీడియో అండి మొత్తము. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో పెట్టాను కదా, సో అలానే ఉంటుందండి. ఇంకా కొన్ని క్లిప్స్ అనేటువంటి మిస్ అయినాయి. సో పర్లేదు, మీరు వెళ్ళినప్పుడు చూడండి. ఇక్కడ రాయికి కూడా ప్రత్యేకత ఉంటుందని చెప్పాను కదండి. మనము సాక్షి గణపతి దర్శనము ఇంకా చాలా ఉంటాయండి. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవన్నీ తిరిగేసి వచ్చాము ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని. ఇంకా ఇప్పుడైతే మేము మామూలుగా దర్శనం చేసుకుని స్పర్శ దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయామండి. చాలా ఎండగా ఉంది కదా, సో మేము వింటర్లో వెళ్ళినప్పుడు అవన్నీ చూసుకున్నామండి.
వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు అండి. ఇంకా ఇక్కడ రాయి గురించి చెప్తానండి. ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రాయిలను ఎందుకు నేను వీడియో తీశాను అంటే, ఎవరైనా సంతానం కోసము వాళ్ళు కావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం అనేటువంటిది కలగట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళు ఇక్కడనంట ఈ ఏరియాలో ఈ రాయిలను తీసుకొని ఒకదాని మీద ఒకటి ఒక 4 కానీ ఒక 5 కానీ పేర్చి పెట్టి మనము కోరుకుంటే సంతానం కలగాలని కోరుకుంటే ఖచ్చితంగా సంతానం అయితే కలుగుతుందండి. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి చూడండి. ఇదే ఈ రాయికి ఉన్నటువంటి ప్రత్యేకత. రాయి కూడా వరాలు ఇస్తుందండి. భక్తితో మనము పూజించినట్లయితే రాయి కూడా వరాలు ఇచ్చి మన కోరికలను నెరవేరుస్తుంది. ఇది ఈ శ్రీశైలానికి ఉన్నటువంటి ప్రత్యేకత. నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోనే, ఇక్కడ చెట్టులోను పుట్టలోను రాయిలోను భగవంతుడు కనిపిస్తాడు అని. ఇది మీరు ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి. అక్కడ మనకు ప్రతి చోట భగవంతుని యొక్క నిదర్శనాలు అనేటువంటి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.